జై శ్రీమన్నారాయణ. 381వ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి 41వ శ్లోకములో నుండి. ఓం కారణాయ నమః. హో శ్రీమన్నారాయణ, ఈ సృష్టిలో ఉన్నటువంటి సృష్టితో సహా అన్ని కార్యములకు సర్వ విధమైనటువంటి కారణము నువ్వు కదా తండ్రి. ఒకటి కార్యము సాధింపబడడానికి హేతువు ఏదైనా ఉంటే దానిని కారణము అని అంటారు. ఈ సృష్టికంతా కూడా, ఈ సృష్టిని కార్యము అంటే ఈ కార్యానికి కారణము నువ్వు. అంతేకాకుండా అన్ని కార్యములకి కూడా కారణము నువ్వే. ఓయి భగవంతుడా, మేము పొందేటటువంటి సుఖ దుఃఖాలకి కొన్ని ప్రత్యక్ష కారణాలను మేము చూస్తూ ఉన్నాం. అయితే అప్పుడప్పుడు మాకు తెలియకుండా, అసలు కారణం ఏమిటో తెలియకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. అప్పుడు మేము దాన్ని అదృష్టము అంటాం. అంటే దైవవశము వల్ల జరిగింది అని అంటాం. ఆ అదృష్టము దైవము అనబడేటటువంటి కనబడని కారణము కూడా నువ్వే కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, నీ దివ్య శ్రీచరణారవిందములనే ఆశ్రయిస్తున్నా. ఓం కారణాయ నమః. ఓం కారణాయ నమః. అన్ని కార్యములకు సర్వవిధ కారణమైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయ మందిరములో సేవిస్తూ, స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీ వాల్మీకి రామాయణములో సీతారామ లక్ష్మణులు సుదర్శన మహాముని ఆశ్రమం వైపు వెడుతూ ఉన్నారు. దారిలో రామచంద్రుడు లక్ష్మణుడితో ఇలా అంటూ ఉన్నాడు, లక్ష్మణ, ఈ సుదర్శన మహాముని అన్న పేరు అగస్త్య మహాముని. అగస్త్య మహాముని సంతతము లోకహితాన్ని కోరుతూ ఉండేటటువంటి చాలా గొప్ప ఋషి. అయితే లక్ష్మణ, ఒకసారి ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ ఒక ఇద్దరు రాక్షసులు, వాతాపి ఇల్వల అని ఇద్దరు రాక్షసులు ఉంటూ ఉండేవారు. వారు బ్రాహ్మణులను చంపుతూ ఉండేవారు. ఎట్లా అంటే, ఇల్వలుడేమో ఒక బ్రాహ్మణ రూపాన్ని ధరించి, ధారయన్ బ్రాహ్మణం రూపం, అట్లా ధరించి మిగతా బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి సంస్కృతం వదన్, సంస్కృతములో మాట్లాడుతూ ఆయా బ్రాహ్మణులని ఆమంత్రయతి శ్రాద్ధం ఉద్దిశ్య, నేను శ్రాద్ధకర్మ చేస్తూ ఉన్నాను రండి అంటూ మిగతా బ్రాహ్మణులని ఈ ఇల్వలుడు పిలుస్తూ ఉండేవాడు. అప్పటికే వారు వచ్చేసరికే ఇల్వలుడు తన తమ్ముడైనటువంటి వాతాపిని మేక రూపములో ఉంచేవాడు. అయితే ఇల్వలుడు ఏం చేసేవాడంటే, ఈ మేకను వండి వచ్చినటువంటి బ్రాహ్మణులకు శ్రాద్ధకర్మలో వారికి పెడుతూ ఉండేవాడు. అట్లా వారంతా తిన్న తర్వాత అప్పుడు ఇల్వలుడు వాతాపే నిష్క్రమస్వ, వాతాపి బయటికి రా అంటూ మహతావదన్ గట్టిగా పిలిచేవాడు. ఎప్పుడైతే ఇల్వలుడు వాతాపి బయటికి రా అంటూ పిలిచాడో వెంటనే వాతాపి
లోపల అందరి శరీరాలలో ఉన్నటువంటి ఆ వాతాపి మేక రూపాన్ని ధరించి ఆయా బ్రాహ్మణులని ఆయా శరీరాలని ఛేదించుకొని వస్తూ ఉండేవాడు బయటికి. ఆ రకంగా ఇల్వలుడు వాతాపి ఇద్దరు కలిసి ప్రతిరోజు వేలాది మంది బ్రాహ్మణులను చంపుతూ ఉండేవారు. లక్ష్మణ, అయితే ఏం జరిగిందంటే మరొకనాడు అందరూ దేవతలందరూ చూసి ఇంకా లాభం లేదని అందరూ కలిసి ఈ అగస్త్య మహాముని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. చేసి వేలాది మంది బ్రాహ్మణులను ప్రతిరోజు చంపుతున్నారు ఇల్వలుడు వాతాపి, మీరే బ్రాహ్మణులని రక్షించాలి అంటూ దేవతలంతా అగస్త్య మహామునిని ప్రార్థన చేస్తే ఆ అగస్త్య మహాముని ఈ ఇల్వలుడి దగ్గరికి ఒకరోజు వస్తాడు. రాగానే ఇల్వలుడు కూడా యథావిధిగానే శ్రాద్ధ కర్మ కోసమని రమ్మంటాడు ఈ అగస్త్య మహామునిని. అగస్త్యుడు వస్తాడు. ఇల్వలుడు ఇంతకు ముందులాగానే వాతాపిని వండి ఈ అగస్త్య మహామునికి కూడా వడ్డించాడు. అగస్త్య మహాముని భోజనం అయిపోయింది. అయిన తర్వాత ఇల్వలుడు అడుగుతూ ఉన్నాడు, ఓ బ్రాహ్మణోత్తమా, తృప్తిగా మీరు తిన్నారా అని అడగగానే అగస్త్య మహాముని అంటూ ఉన్నాడు, చాలా తృప్తిగా తిన్నాను ఇల్వలా అని అనగానే ఇల్వలుడు అగస్త్య మహాముని చేతికి దత్వా హస్తోదకం తతః నీళ్ళిచ్చాడు. ఎందుకు? ఉత్తరాపోసనము పట్టటం కోసం. సరే, అగస్త్య మహాముని ఆ నీళ్లు తీసుకుని ఉత్తరాపోసనం పట్టాడు. ఆ తర్వాత లేచిన తర్వాత ఇక ఇల్వలుడు యథావిధిగా వాతాపే నిష్క్రమస్వ, వాతాపి బయటకు రా అని మహతా వదన్ మళ్ళీ గట్టిగా అరిచాడు. అప్పుడు అగస్త్యుడు అంటూ ఉన్నాడు ఇల్వలుడితోని, ఇంకెక్కడి వాతాపి, కుతో నిష్క్రమితుం శక్తి, ఇంకా వాడికి బయటికి వచ్చే శక్తి లేనే లేదు ఇల్వలా. ఎందుకంటే మయా జీర్ణస్య, నేను వాడిని జీర్ణం చేసుకున్నాను. ఇప్పుడు వాడు గతస్య యమసాధనం, యమలోకానికి వెడుతూ ఉన్నాడు ఇల్వలా అని అగస్త్య మహాముని అనగానే ఇల్వలుడికి కోపం వచ్చి అగస్త్య మహాముని మీదికి ఉరుకుతూ ఉంటే ఆ మహాముని తనలో ఉండేటటువంటి తపశ్శక్తితోని కళ్ళు ఎర్ర చేశాడు ఆ అగస్త్య మహాముని. అట్లా కళ్ళెర్ర చేసేసరికి అందులో నుంచి వచ్చినటువంటి అగ్నిజ్వాలలలాగా ఉన్నటువంటి ఆ చూపులలో ఈ ఇల్వలుడు నిర్దగ్ధో నిధనంగతః, తగలబడి మరణించాడు ఆ చూపులలోనే ఈ ఇల్వలుడు అంటూ శ్రీరామచంద్రుడు లక్ష్మణస్వామికి జరిగినటువంటి వృత్తాంతాన్ని తెలియచేస్తూ ఉన్నారు. వారంతా సుదర్శన మహాముని ఆశ్రమం దగ్గరికి వెడుతూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే పరమదయాలువు పరమశివుడు, ఆంజనేయ స్వామి, సకల దేవతలు, పితృదేవతలు, ఆచార్యులు, మహర్షులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి సంతోషిస్తూ అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. 41వ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. ఉద్భవః క్షోభణో దేవః, శ్రీగర్భః
परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः। ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु। जय श्रीमन्नारायण। ॐ कारणाय नमः। ॐ कारणाय नमः। ॐ कारणाय नमः।